హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 11లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ మీకు కనుక నా వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా డే 11లో నా వెయిట్ వచ్చేసి 61.05 అండి. టోటల్గా ఈరోజు అయితే 50 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఈసారి కొంచెం స్ట్రిక్ట్‌గా వాకింగ్ కూడా చేస్తున్నాను. సో, వెయిట్ లాస్ అనేది ఎంత ఫాస్ట్‌గా జరిగిద్దో అయితే చూద్దాము. పోను మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను. ఇంకా ఈరోజైతే ఏం డైట్ తీసుకున్నానో ఫస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ఇక్కడ వాటర్ ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఒక బౌల్‌లోకి ఒక 1 గ్లాస్ దాకా వాటర్ తీసుకొని అందులోకైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఫుల్ ఆమ్లా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ దాకా అల్లంనైతే జస్ట్ అలా దంచుకొని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఆమ్లా తీసుకున్నాం కాబట్టి మనకి మంచిగా విటమిన్ సి లభిస్తుంది. హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మెంతులు తీసుకున్నాం కాబట్టి మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుందండి. ఈ డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాం కాబట్టి మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను స్మూదీ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో దట్ ముందు రోజున అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ని అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సీజన్లో అంజీర్ బాగా బయట దొరుకుతుంది కాబట్టి నేనైతే ఈరోజు స్మూదీలో అంజీర్ యూజ్ చేయబోతున్నానండి. అంజీర్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్మూదీ మనం ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే మనకి టమ్మీ ఫుల్గా అనిపిస్తుందండి. ఇక్కడ నేనొచ్చేసి ఒక 4 అంజీర్, 1 బనానా, 1 టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక 4, 5 కాజు, అలాగే కొన్ని బాదం ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. బాదం అయితే నానబెట్టినవి అన్నీ నేను వాడట్లేదు. కొన్ని మాత్రం పక్కన పెట్టుకుంటాననమాట. పాపకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి ఎక్కువగా నానబెట్టేస్తాననమాట. ఈ స్మూదీ మనం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలవ్వకుండా కాపాడుతుందనమాట. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ స్మూదీ వచ్చేసి మన మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయండి. అలాగే మన ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ చేస్తదనమాట. ఇక్కడ మీరు కావాలి అనంటే ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నానండి. తర్వాత మనకేమైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మా ఇంట్లో మా ముగ్గురి కోసం చేస్తున్నాను కాబట్టి నేను క్వాంటిటీస్ అనేవి కొంచెం పెంచి తీసుకున్నాను. ఒకవేళ ఒక్క పర్సన్‌కి అయితే మాత్రం మీరు కొంచెం క్వాంటిటీస్ తక్కువ చేసి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్నీ మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్మూదీ కోసం అయితే స్మూదీ బ్లెండర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఈ కుక్‌వెల్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది ఏమి సజెషన్ కాదు, ఏం లేదు. నాకు ఛానల్ లేనప్పుడే నేను ముందే కొనుక్కున్నాను దాన్ని. అప్పటి నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. ముందు రోజు నైటే ఏ వాటర్‌తో అయితే నానబెట్టుకున్నానో ఆ వాటర్ అంతా స్మూదీ జార్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఆ వాటర్ కూడా యూజ్ చేస్తాను నేనైతే. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అంజీర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈరోజు లైన్ డేట్స్ యూజ్ చేయట్లేదండి. నేచురల్ స్వీట్‌నెస్ కోసం నేనైతే బనానానే యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా నేను ఒక్కదాన్ని చేసుకొనుంటే బనానా యాడ్ చేసేదాన్ని కాదు. ఎందుకనంటే నాకు స్వీట్ లేకపోయినా ఏదోలా తాగేస్తాను. కాకపోతే మా ఇంట్లో మా ఇద్దరు కూడా తాగాలి కదా! మా వారు అలాగే మా పాప. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం బనానా అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు ఓన్లీ హాఫ్ బనానా అలా వేసుకోండి. తర్వాత ఇందులోకి నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా స్మూదీ లాగా బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ చేసేసుకుంటున్నానండి. అంటే జ్యూస్ లాగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా! మనకి ఎందుకంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ వేసుకున్నాం. అలాగే అంజీర్ కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పీచు పీచుగా ఉంటది కాబట్టి మనకి కొంచెం థిక్‌గా ఉంటదనమాట ఈ స్మూదీ వచ్చేసి. ఇదిగోండి అంతా స్మూదీ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాను. ఈ గ్లాస్‌తో గ్లాస్ స్మూదీ అయితే ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను బ్లూబెర్రీస్‌తో చేద్దామనుకున్నాను. కాపోతే అంజీర్ అప్పటికే తెచ్చి ఒక 2 డేస్
అయిపోయిందనమాట. మా పాపకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉన్నాను. అంటే తనకి మొన్న ఒక 2 ఇచ్చాను. తర్వాత ఇంకా మిగిలినయి అలాగే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయన్నమాట. ఇంకా లేదులే ఇవి అంజీర్ వేస్ట్ అయిపోతున్నాయని ఇంకా అంజీర్ స్మూతీ అయితే చేసేసాను. రోజు బ్లూబెర్రీస్‌తో చేద్దామనుకున్నాను యాక్చువల్‌గా. అది ఎలాగో కుదరలేదు. సర్లే డెకరేషన్ కన్నా బ్లూబెర్రీస్ అలా పైన పెట్టి చూపిద్దామని చెప్పేసి బ్లూబెర్రీస్ పైన పెట్టయితే చూపిస్తున్నాను. ఈ గ్లాస్‌తో గ్లాస్ స్మూదీ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం మా పాప అయితే తాగిందనమాట. అది కూడా క్లిప్పింగ్ తీశానండి. కానీ మిస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేనింకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు ఫ్రెష్ అవ్వకుండానే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. నాకేంటో అండి కొద్దిగా లేట్ లేసామంటే కంగారొచ్చేస్తది. మా పాపకి స్కూల్ లేదు కాబట్టి ఈరోజు మేము 8:30, 9 కలా లేసాము. ఇంకా లేసినాక ఫాస్ట్‌గా రెడీ అవ్వాలంటే అవ్వదు కదా! ఫస్ట్ నేను మొత్తం లంచ్ వరకి ప్రిపరేషన్ చేసేసి తర్వాత ఫ్రెష్ అయ్యి హాయిగా అన్నం తిందాంలే అని చెప్పేసి ఫాస్ట్‌గా వంట అయితే చేసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను ఈరోజు బిర్యానీ చేయబోతున్నానండి. మటన్ బిర్యానీ. సో, దానికోసం అని చెప్పేసి అల్లం, వెల్లుల్లి అలాగే 2 పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ముందే శుభ్రంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. కొత్తిమీర అయితే మంచిగా కడిగేసుకున్నానండి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను. బావుంటది టేస్ట్ అందుకని చెప్పేసి. తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అలాగే ఏమంటారు ఇలాచి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. నా దగ్గర పచ్చి ధనియాలు అవైలబుల్‌గా లేవు. అలాగే ఒక టమాటో అయితే వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఇదొచ్చేసి మసాలా అండి. మసాలా రెడీ చేసుకుంటున్నాను నేను. మసాలా రెడీ చేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడు ఈ మసాలానైతే యూజ్ చేస్తాననమాట. చికెన్ బిర్యానీకి కూడా నేను కొంచెం ఇలాగే ఇంచుమించు ప్రొసీజర్ అయితే ఫాలో అవుతాను. నాకు చికెన్ బిర్యానీ బాగా కుదిరిద్దనే ఫీల్ వచ్చిందనమాట. ఈ మధ్య కాలంలో చికెన్ బిర్యానీ ఇంట్లో తింటుంటే నాకు బయటది నచ్చట్లేదు ఫస్ట్. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయిందండి మటన్ బిర్యానీ చేసి. ఎక్కువ శాతం చికెన్ బిర్యానీయే చేస్తున్నాను. మటన్ చేయట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజైతే మటన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా వీటినైతే ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఎక్కువ సేపు ఇంకా మొత్తం నల్లగా అయిపోయేలాగైతే చేయట్లేదు. ఇలా సరిపోద్ది నాకు. అంటే దాని మీద ఉన్న ఆయిల్ వేడికి అవి ఇంకా కొంచెం మగ్గిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేసాను. తర్వాత మా వారు మటన్ అయితే లేతదే తీసుకొచ్చారండి ఈరోజు. దాన్ని శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేట్ అంటే ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టుకోవట్లేదండి. మీ దగ్గర గనుక టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మేము లేసిందే లేట్ కాబట్టి ఇంక నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టి అలా చేసేదానికి నాకు టైం లేదనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆహ్, కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే పసుపు, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ముందుగా రెడీ చేసుకున్న పచ్చి మసాలా ఇవన్నీ వేసేసుకుంటున్నాను. మనం మసాలా ఇలా రెడీ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటి అనంటే బిర్యానీలో గ్రేవీ లేకుండా ఉంటుంది కదా! అలా రాకుండా గ్రేవీతో పాటు తినేలాగా మనకి గ్రేవీ వస్తదనమాట. బిర్యానీలో మంచిగా గ్రేవీ ఉంటే మనకింకా సపరేట్‌గా పక్కన గ్రేవీ చేసి పెట్టుకోవాల్సిన పని లేదు. మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఇలా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా పెట్టుకున్నామంటే మంచిగా గ్రేవీ వస్తదనమాట బిర్యానీ రెడీ అయినాక. ఇందులో లెమన్ వేయడం మర్చిపోయాననమాట. ఒక ఫుల్ లెమన్ అయితే వేసుకుంటున్నానండి. ఒక ఫుల్ లెమన్ వేసుకోవడం వల్ల ముక్కకి మంచిగా ఆ పులుపు అనేది యాడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుందండి. చాలా బావుంటది టేస్ట్ కూడా. లెమన్ కూడా యాడ్ చేయండండి. మీకు కుదిరితే రైస్ ఉడికేప్పుడు కూడా లెమన్ యాడ్ చేయండి. ఇక్కడ లెమన్ వేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బిర్యానీ రైస్ ఉడకడం కోసం అని చెప్పేసి ఒక గిన్నెలోకైతే వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్‌లో కొద్దిగా ఆయిల్, అలాగే బిర్యానీ స్పైసెస్‌లోకొచ్చేసి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసేసి మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నాం కదా! ఆ మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసి తొలిపేసి అవి కూడా వేసేసాననమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ గూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే కొంచెం మనకి సాల్టీగా ఉన్నట్టు తెలియాలనమాట వాటర్. అప్పుడైతేనే మనకి రైస్‌కి ప్రాపర్‌గా సాల్ట్ పడతది. ఇంక ఈ వాటర్ మరగడానికైతే మూత పెట్టి పక్క స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మటన్ ఉడికించుకోవాలి కదా! ఇప్పుడు మటన్ ఉడకడం కోసమైతే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే తీసుకుంటున్నాను. బిర్యానీలోకి నెయ్యి వేస్తేనే బిర్యానీ బావుంటది కదండీ! అందుకని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే తీసుకున్నాను.
సెపరేట్‌గా వండితే నాకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను మటన్‌ని కుక్ చేసుకుంటున్నానండి. కుక్కర్‌లో పెడుతున్నాను ఇక్కడైతే. ఇప్పుడు ఆయిలు, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అయితే బిర్యానీ స్పైసెస్ సేమ్ బిర్యానీ రైస్ ఉడకడానికి గిన్నెలో ఏవైతే వేసానో అవే స్పైసెస్ ఈ ఆయిల్‌లో కూడా వేసుకున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా కాజు కూడా వేసేసి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ముక్క కొంచెం సాఫ్ట్ అయితే మనకు సరిపోతుందనమాట. ఎందుకంటే మనం దమ్ పెట్టినప్పుడు ఇంకొంచెం ఉడుకుతుంది. అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. తర్వాతయితే ఇదిగోండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్‌గా లేదనమాట. నేను మసాలా ఎప్పుడైతే చేశానో దాంట్లోనే అల్లం వెల్లుల్లి గూడా వేసేసుకున్నాననమాట. ఇంకిప్పుడైతే కుక్కర్ మీద మూత పెట్టేస్తున్నాను. విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. ఈలోపు బిర్యానీ రైస్ కూడా పక్కన కడిగి అయితే పెట్టుకుంటున్నాననమాట. ఒక పక్కన స్టవ్ మీదయితే నేను వా బిర్యానీ రైస్ ఉడికించడానికి వాటర్ పెట్టాను. ఒక పక్కనేమో మటన్ ఉడుకుతుంది. ఇక్కడ నేనొచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి బిర్యానీ రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే కొంచెం మంచిగా వేడయినాయి అనమాట. బాగా తెరలట్లేదు. వేడిగా అయితే అయినియి. ఇప్పుడు ఇందులోకైతే నేను రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ వచ్చేసి మనకొక 85% ఉడికితే సరిపోతుందండి. అంటే బాగా ఎక్కువ ఉడికితే ఏంటంటే మనకి మెత్తగా అయిపోద్దనమాట బిర్యానీ. చెప్పాలంటే నాది కొంచెం ఎక్కువగా ఉడికినట్టే అనిపిచ్చింది నాకు ఈరోజు. నాకున్న హడావుడికి, నేను చేసిన హడావుడికి కొద్దిగా ఎక్కువే ఉడికినట్టు అనిపిచ్చింది నాకైతే. ఇంకా ఒక పక్కన అవి 2 ఉడుకుతుంటే ఇక్కడ నేను గిన్నెలైతే కడిగేస్తున్నాను. వచ్చినయి వచ్చినట్టు లేదంటే సింక్ నిండిపోతుందనమాట. అంటే వచ్చినట్టంటే మార్నింగ్ నుంచి కడగలేదు. ఇప్పుడే కడుగుతున్నాను. నైట్ కడిగి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నుంచి జ్యూస్‌కి అలాగే మిక్సీ జారు ఇవన్నీ యూజ్ చేశాను కదా! ఈ మిక్సింగ్ బౌల్స్ వచ్చేసి కొద్దిగా పెద్దగా సైజ్ ఉండడం వల్ల సింక్ నిండిపోయినట్టుగా అనిపిస్తదనమాట. ఇంకా అవైతే వాష్ చేసేలోపు అటు రైస్ కుక్ అయిపోయింది. ఇటు వచ్చేసి మనకి మటన్ కూడా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మటన్ అయితే నేను ఏ గిన్నెలో అయితే దమ్ పెడదాం అనుకుంటున్నానో ఆ గిన్నెలోకైతే వేసేసుకున్నాను. యాక్చువల్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్‌ది బిర్యానీ పాట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. కాపోతే అది చూస్తే నాకైతే భయమేస్తుందనమాట. 6000, 7000 అలా ఉంది రేటు. అంత రేటు పెట్టి తీసుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. చూద్దాం ఎప్పటికి తీసుకుంటానో తెలీదు గానీ, ఇప్పుడైతే ప్లాన్ లేదు. అప్పటి వరకి ఈ దీన్నే వాడతాననమాట. కాపోతే నాన్ స్టిక్ కదా! అందుకనే తీసేద్దాం అనుకుంటున్నాను. లేదు అనంటే కుక్కర్ యూజ్ చేస్తాను. అల్యూమినియం గూడా ఉంది. కాపోతే ఇప్పుడు అల్యూమినియంది కింద సర్దేశాననమాట. అది తీసే ఓపిక లేక ఇదైతే అవైలబుల్‌గా ఉంది. సో, దీంట్లోనే చేసేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ అయితే పక్కకు తీసుకుంటున్నానండి. ఎందుకు తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి ముక్క కూడా ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో చూడండి. కొద్దిగా మనం మెదిపితే మెదుగుతుందనమాట. బావుంది. మంచిగా ప్రాపర్‌గా కుక్ అయింది అనిపిచ్చింది. ఇదిగోండి నేను చేత్తోనే దాన్ని ఇలా ఏమంటారు తుంచితే తునిగిందనమాట. సో, మటన్ గూడా మనకి మంచి ప్రాపర్‌గా కుక్ అయింది గదా! ఇప్పుడైతే మనం ఆహ్, ఈ గ్రేవీ కొద్దిగా చిక్కబడేదాకా అయితే ఉడికిస్తున్నాను. అంటే హై ఫ్లేమ్‌లో పెట్టేసి దగ్గరికి చేసేసిన తర్వాతయితే దమ్ పెడతాననమాట. ఈలోపు అయితే ఒక గిన్నెలోకి కొద్దిగా పాలు తీసుకొని అందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకొని లంప్స్ ఏం లేకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే నేను బిర్యానీ పైనే ఈ కలర్స్‌కి బదులుగా ఈ పాలైతే యూజ్ చేయబోతున్నాననమాట. ఇదిగోండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. కొంచెం గ్రేవీ ఉంటే మనం దమ్ పెట్టినప్పుడు ఆ గ్రేవీ కూడా ప్రాపర్‌గా కుక్ అయిపోద్దనమాట. ఇంక ఇప్పుడైతే నేను ముందుగా వాటర్ డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది ఆల్మోస్ట్. అందుకని చెప్పేసి వాటర్ అయితే డ్రైన్ చేసేసాననమాట. కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తాను అనంటే సగం కర్రీ తీసేసి 2 లేయర్స్ లాగా వేస్తాను. ఈ మధ్యలో అయితే అలా చేయట్లేదండి. కింద మొత్తం కర్రీ ఉంచేసి పైన మాత్రం రైస్‌ని ఆహ్, వేసి స్ప్రెడ్ చేసేసి దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా! గ్రేవీ అలాగే పసుపుతో చేసుకున్న పాలేవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి ఒక 20 మినిట్స్ అలా దమ్ పెట్టేస్తాను. మంచిగా ప్రాపర్‌గా కుక్ అయిపోద్దండి. నేనైతే పుదీనా ఎక్కువ వాడతానండి. నాకు అప్పుడే కొంచెం హైదరాబాద్ బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తదనమాట. ఇక్కడ బిర్యానీస్ తింటాను. కాకపోతే నాకు అంత సాటిస్ఫాక్షన్ రాదు. హైదరాబాద్‌లో తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఇక్కడ బయట తిన్నప్పుడైతే రాదనమాట. దానికి బదులు ఇంట్లో చేసుకున్న దానికే ఇంకా ఎక్కువ సాటిస్ఫై అవుతాను. కానీ
మనం మనుషులం కాబట్టి బయట కూడా తినాలనిపిస్తా ఉంటది కాబట్టి అప్పుడప్పుడు బయట కూడా తింటా ఉంటాను. ఇదిగోండి ఇక్కడైతే పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా పైనుంచి గూడా ఒక లెమన్ స్క్వీజ్ చేసుంటే బావుండేది అనిపిచ్చింది నాకు. ఒక 20 మినిట్స్ తర్వాతయితే స్టవ్ కట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసాను. వదిలేసిన తర్వాతయితే ఇదిగోండి రైస్ ఇలా మంచిగా కుక్ అయిందనమాట. నేను మధ్యలో ఒకసారి తీసి చూసినప్పుడు కొద్దిగా కింద గ్రేవీ ఎలా ఉంది అనేదైతే చూసుకున్నాను. ప్రాపర్‌గా కుక్ అయింది. మంచిగా కింద నుంచి పైకన్నప్పుడు గూడా మంచిగా ముక్క గూడా ఉడికిందనమాట. మనం రైస్ పెట్టుకొని తినేటప్పుడు మనకి గ్రేవీ గూడా మంచిగా వస్తుంది. ఇంకా నేనైతే ప్లేట్‌లోకి త్వరగా, త్వరగా సర్వ్ చేసేసుకొని తినేసాననమాట. అంటే బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదండి. నాకైతే ఇష్టం. నేనైతే తింటాను. తినను అనైతే నేను చెప్పను. ఇదిగోండండి ఇలా ఒక గరిటె రైసు, అలాగే ఒక 3 పీసెస్ దాకా పెట్టుకొని ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌ని మంచిగా రైతా సర్వ్ చేసుకొనైతే ఫినిష్ చేశాను. రైతాలోకి ఏం లేదండి సింపుల్‌గా నేను ఆనియన్ వేసేసి చేసేసాను. మామూలుగా కీరా, క్యారెట్ తురుము, అలాగే ఏమంటారు కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తుంటారు కదా! అవన్నీ అయితే వేయను నేనైతే. కొత్తిమీర అయితే వేయనండి అసలు. ఆనియన్స్, కీరా అయితే వేస్తానేమో, క్యారెట్ తురుము గూడా వేస్తానేమో గానీ, ఈరోజైతే నార్మల్‌గా ప్లెయిన్‌గా చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్‌లోకొచ్చేసి ఇలా లంచ్ ప్లేట్‌నైతే రెడీ చేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఈరోజు వెజిటబుల్స్, ఓట్స్ యూజ్ చేసైతే ఆమ్లెట్ వేసుకోబోతున్నాననమాట. అంటే ఆఫ్టర్‌నూన్ కొంచెం హెవీగా తిన్నాను కదా! మటన్ డైజెషన్ అవ్వడానికి కొంచెం హెవీ ఉన్న ఫీల్ ఒస్తదండి. డైజెషన్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడతది. ఇక్కడైతే నా దగ్గర ఎక్కువ వెజిటబుల్స్ కూడా లేవండి. క్యాప్సికము అలాగే టమాటో, క్యారెటే అవైలబుల్‌గా ఉంది. మీ దగ్గర ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ ఉంటే బీన్స్ అవి కూడా వేసుకొని ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ టమాటో అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే ముందు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అంటే మనం ఎక్కువ సేపు ఫ్రై చేయం కదా! కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. అందుకని చెప్పేసి సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత వీటినైతే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా నేను ముందే ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసైతే పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక క్యారెట్‌నైతే ఇలా మొత్తం తురిమేసుకుంటున్నాను. కొంచెం లావుగా ఉన్న సైడే తురుముతున్నానండి. సన్నగా ఉన్న సైడ్ గాకుండా లావుగా ఉన్న సైడ్ తీసుకుంటున్నాను. ఇలా వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని ఆమ్లెట్ వేసుకోవడం వల్ల అయితే మనకి ఫైబర్ లభిస్తుంది. అలాగే మనం ఇక్కడ ఓట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా కార్బ్స్ లభిస్తాయి. అలాగే ఎగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ లభిస్తుంది. మనం వెజిటబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి విటమిన్స్, మినరల్స్ మంచిగా లభిస్తాయి. ఇక్కడ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి స్పూన్‌తో మంచిగా కలిపేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఓట్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కాపోతే మళ్ళీ నాకు 2, 3 ఆమ్లెట్స్ అయితే ఎవరు తింటారని చెప్పేసి నేను కొన్నే ఓట్స్ అయితే వేసుకున్నాను. వెజ్జీస్ ఎక్కువగా వేసుకున్నాను. అంటే ఉన్న వెజ్జీస్‌లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. తర్వాత ఇందులోకొచ్చేసి 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ 2 ఎగ్స్ అయితే వేసేసి మంచిగా బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమంటారు బీట్ చేసుకోవడానికి విస్కర్ ఉంటే విస్కర్‌తో కూడా మీరు బీట్ చేసుకోవచ్చు. నేనైతే విస్కర్ యూజ్ చేయట్లేదు. జస్ట్ ఈ స్పూన్‌తోనే మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా నేనైతే ఇదిగోండి స్పూన్‌తోనే మంచిగా చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకున్నాననమాట. ఆమ్లెట్ వచ్చిద్దా అనే డౌట్ కూడా వస్తది మనకి. అంటే నార్మల్ ఆమ్లెట్ అయితే ఏంటి మనం కొంచెం ఆనియన్ వేసేసి చేసేసుకుంటాం కదా! ఇప్పుడేంటంటే వెజ్జీస్ ఎక్కువగా ఉండడం వల్ల స్ప్రెడ్ అయిద్దా లేదా అనిపిస్తదనమాట. ఈ ఓట్స్ ఆమ్లెట్ చేసుకున్నప్పుడు. చాలా బావుంటదండి. ట్రై చేయండి మీరు చేయకపోయి ఉంటే ఒకవేళ. బావుంటది. 2 ఎగ్స్ వేసుకున్నాను కాబట్టి నాకిక్కడైతే 2 ఆమ్లెట్స్ అయినాయనమాట. ఒకటి మా పాపతో గూడా తినిపిచ్చాను నేను బలవంతంగా. ఒకటి నేనైతే తిన్నాను. ఇదిగోండి పాన్ మీదైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్‌ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నానిక్కడ. ఈ సిలికాన్ బ్రష్ అయితే ఉంది నా దగ్గర. దాంతో స్ప్రెడ్ చేసుకొని, ఇంకా నేను పైనుంచి ఏమి ఆయిల్ వేయనండి. పాన్ మీద ఏ ఆయిల్ అయితే వేసానో అంతే ఆయిల్ అనమాట. తర్వాత నేను చెప్పాను కదా! 2 ఆమ్లెట్స్ అయితే వేయబోతున్నాను అని చెప్పేసి ఫస్ట్ ఒక ఆమ్లెట్‌కైతే బ్యాటర్ ఏసేసుకున్నాను. ఇలా స్పూన్‌తోని కొంచెం అలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, పైనుంచి మూత పెట్టేసుకొని మనం మంచిగా కుక్ అవ్వనివ్వాలండి. లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి దీన్నైతే. ఎందుకనంటే వెజ్జీస్ వేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది.
ఒక సైడ్ మనకి మంచిగా కుక్ అయిన తర్వాత రెండో పక్కకు తిప్పేసి, రెండో పక్క గూడా మంచిగా కుక్ అవ్వనివ్వాలనమాట. నేను లో ఫ్లేమ్‌లో చేశానండి. కరెక్ట్‌గా నాకు ఒక 15 మినిట్స్ టైమ్ అయితే పట్టింది. నిజంగా చెప్తున్నాను. అంటే చాలా స్లోగా కుక్ అవుతుందనమాట. 15 మినిట్స్‌కి కూడా చూడండి తిప్పేటప్పుడు సగానికి విరిగినట్టు అయిందనమాట. ఇంకా మళ్ళీ రెండో పక్కకు తిప్పినాక కూడా మూత పెట్టుకుంటే వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయనమాట. ఈరోజైతే ఈ ఆమ్లెట్‌తో నైట్ డిన్నర్‌ని మంచిగా ఫినిష్ చేసేసాను. నాకైతే టమ్మీ ఫుల్‌గా అనిపించిందండి. వెజిటబుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల. మీకు సరిపోదు అనుకుంటే దీంతో పాటు ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళెవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్‌లో అయితే 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ, 30 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ ఇలా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాననమాట. ఒకసారి చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.